దేవుని యొక్క మాటకు సృష్టి లోపడుతుంది, దేవుని యొక్క మాటకు దెయ్యాలు లోపడుతున్నాయి, దేవుని యొక్క మాటకు సమస్తమును విధేయత చూపుతున్నాయి. కానీ ఒక మనిషి మాత్రము జాగ్రత్తగా గమనించిన బిడ్డ, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. దేవుడు ఏదైతే పలుకుతున్నాడో అక్కడ అది జరుగు తీరుతుంది. అలాగే నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అయితే దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట దేవుడు నా కొరకే, నా కుటుంబం కొరకే, నా యొక్క శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన విషయాలలో దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను సరి చేసుకోమంటున్నాడు, దేవుడు ఈ వాక్యము ద్వారా నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు అనే విషయము నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ గ్రహింపు నువ్వు కలిగి ఉండకుండా ఉంటావో నీవు దారి తగ్గిపోతావు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ప్రవక్తల వచనమునైనను గ్రహింపక, జాగ్రత్తగా గమనించబడిలారా, యెరూషలేములో కాపురమందు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక. జాగ్రత్తగా గమనించబడిలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అనేక మంది ఆయన చుట్టూ ఉంటూ ఆయనను అన్ని రకాలుగా శోధించసాగి. నేను స్తోత్రం, హల్లెలూయా. వారు ధర్మశాస్త్రాన్ని చదివారు కానీ అందులో ఉన్న ధర్మాన్ని, నీతిని, అందులో ఉన్న మర్మాన్ని గ్రహించుకోకపోవడం వలన వారు నిజమైన లోక రక్షకులను వారు సిలువ వేయటం జరిగింది. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడు, దేవుడు వాక్యం అని తెలిసిన నీవు నీ జీవితాన్ని ఎందుకు సరి చేసుకోవడం లేదు? ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు నీ పాటను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నా ప్రార్థన పరలోకమందున దేవుని ఎదురు చేరిందా లేదా, నా ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావటం లేదో అని నువ్వు ఆలోచన చేసావా? ఎవరికి వారు జాగ్రత్తగా గమనించడం పెట్టారా, దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎవరికి వారు వారికి బాధల నిమిత్తము, సమస్యల నిమిత్తము, మరి వారికి అవసరాల నిమిత్తము ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా గమనించడం పెట్టారా? అయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడా? ఒకవేళ కళ రూపంలో, దర్శన రూపంలో, ఇంకా ఏ రూపంలో దేవుడు నీతో మాట్లాడుతున్నా వాటిని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? వాటిని నువ్వు వాక్యంతో నువ్వు పోల్చుకోగలుగుతున్నావా అని ఏ రోజైనా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నావా? ఏ రోజైనా నువ్వు గ్రహించుకున్నావా? ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడటం, తిరిగి నీ యొక్క మాటకు దేవుడు స్పందించడమే ప్రార్థన. జాగ్రత్తగా గమనించిన ప్రియమైనవారా, నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో అది దేవుడికి ఇష్టమో కాదో తెలియాలి అంటే నువ్వు వాక్యం చదవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వాక్యములను అర్థం చేసుకుంటావో, అప్పుడు దేవునితో నువ్వు లోతైన సహవాస అనుభవంలోకి నువ్వు నడుచుకోగలుగుతావు. ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఆ ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు ప్రతి దినము ఆయన పలుకుతున్నాడు. ఆయన ఏదైతే పలుకుతున్నాడో అది అక్కడ జరిగి తీరుతుంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో అద్భుతం ఉంది, ఆయన మాటలో విడుదల ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో రక్షణ ఉంది, ఆయన మాటలో సమస్తము ఉన్నాయి. జగత్తుని గమనించు, ఆయన మాట ద్వారా సమస్తమును సృష్టించడం జరిగింది. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన మాట, ఏ మాట అయితే ఆయన పలికాడో ఆ మాట అది తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. ప్రవక్త యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 మనం చూసినట్లయితే,
వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే దేవుని నుండి వచ్చినము ఉండును అనే వాక్యము సెలవిస్తుంది. తెలుసుకోవాలి, దేవుని వాక్యము ఎప్పుడైనా సరే నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు అని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుడు మాట పలికేడు అంటే అది వ్యర్థంగా తిరిగి వెనుకకు రాదు, తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీతో ప్రతి దినము మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ఆయన ప్రతి దినము నీతో మాట్లాడుతున్నాడు. అయితే దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎవరైతే గ్రహించుకోగలుగుతారో వారు వారి జీవితాన్ని సరి చేసుకోగలుగుతారు. తెలుసుకోగలరు. ఈరోజు దేవుడు అంటే ప్రతి ఒక్కరికి చులకనగా ఉంది, వెర్రితనంగా ఉంది. జాగ్రత్తగా గమనించిన దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రతి పరిస్థితిలోనూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు గ్రహించుకోకపోవటం వల్లనే దేవుడు అంటే నీకు భయం లేకుండా పోయింది, భక్తి లేకుండా పోయింది, ఒక క్రమం లేకుండా పోయింది. దేవుడు అంటే నీ దృష్టిలో ఒక చెత్తగా, ఎందుకు పనికిరాని విధానంలో నువ్వు ఎదుర్కొంటున్నావు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థిస్తున్న నీవు తిరిగి నువ్వు దేవుడి యొక్క నుంచి సమాధానం పొందుకునే వరకు, దేని నిమిత్తమైతే నువ్వు మొరపెట్టుతున్నావో దాని నిమిత్తం నువ్వు జవాబు పొందుకునే వరకు నువ్వు నిరీక్షించగలుగుతున్నావా? విశ్వాసంతో ప్రార్థన కొనసాగించగలుగుతున్నావా? ముందుగా నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే నువ్వు అడిగేది దైవ చిత్తానుసారంగా ఉన్నదా, లోకానుసారంగా ఉన్నదని నువ్వు గ్రహించుకోగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో అది దేవునికి ఇష్టమో కాదో అని నువ్వు తెలుసుకోగలగాలి అంటే నువ్వు వాక్యం చదవాలి. ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం నువ్వు గ్రహించుకోవాలి. అప్పుడు దేవుడికి ఏదైతే ఇష్టమో అది మాత్రమే నువ్వు అడుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరు వారికి కావలసినల్లా దేవుడిని అడుగుతారు. జాగ్రత్తగా చెప్పబెట్టారు. అయితే అవి మీరు అడిగే వాటిని దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అనే విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వాక్యం చదవకపోవటం వల్ల, చదివిన వాక్యాన్ని గ్రహించుకోకపోవటం వల్ల మీరు దేవుని ఏది అడగాలో అది అడగకుండా వ్యర్థమైన వాటిని మీరు అడుగుతున్నారు. లోక సంబంధమైన వాటిని మీరు అడుగుతున్నారు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీరు అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త ద్వారా మాట్లాడుతున్నాడు, నీ భార్య ద్వారా మాట్లాడుతున్నాడు, నీ బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు, నీ ఇరుగు పరుల ద్వారా మాట్లాడుతున్నాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు, ఆ కష్టం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, ఆ వ్యాధి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు గ్రహించుకోవాలి, ఈ సమస్య ఎందువల్ల వచ్చింది, ఈ రోగం ఎందువల్ల వచ్చింది, ఈ కష్టం ఎందువల్ల వచ్చింది. ఇది పరీక్ష కొరక, లేకపోతే నేను పాపం చేయడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానా, లేకపోతే విశ్వాసంలో ఎదగడానికి దేవుడు నాకు ఈ విధమైన శోధన పెట్టాడా, లేకపోతే సాతాను వలన ఈ విధమైన పరిస్థితిలో నేను ఎదుర్కోవాల్సి వస్తుందా? ఇవన్నీ నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన గ్రహింపు, జ్ఞానము, వివేచన నువ్వు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ పరిస్థితికి కారణాలన్నిటినీ వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నువ్వు ఒక్కసారి విశ్లేషించుకుంటావో, ఆత్మ పరిశీలన చేసుకుంటావో, అప్పుడు ఒక గ్రహింపుకు వస్తావో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ సమస్య పాపం వల్ల వచ్చిందా, అవిధేయత వల్ల వచ్చిందా, సాతాను వల్ల వచ్చిందా, దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచుతూ నిన్ను దేవుని యొక్క నామానికి భయంకరమైన సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇలా నువ్వు గ్రహించుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే మరియా ఉత్తమమైన దానిని నేర్పించుకుంది. నీ హృదయంలో దేవునికి, దేవుని యొక్క వాక్కునకు నువ్వు చోటునిస్తే
ఆ వాక్యానుసారమైన ప్రార్థన నువ్వు చేస్తే, పరిస్థితులన్నింటినీ నువ్వు గ్రహించుకుంటే, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా నీ పరిస్థితులన్నింటినీ నువ్వు చక్కదిద్దగలుగుతావు. దేవుని యొక్క నామానికి మహిమకరంగా సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని నామాన్ని నువ్వు మహిమపరచగలుగుతావు. నేను స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడచ్చు. వాక్యం చదువుతున్నావా? చదివిన వాక్యాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఎప్పుడైతే ఎవరైతే వాక్యం చదవటం ముఖ్యమో, చదివిన దాన్ని గ్రహించుకోవటం ముఖ్యమో, గ్రహించుకున్న నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవటం ముఖ్యమో, ప్రార్థనలో విశ్వాసంలో కొనసాగటం ముఖ్యమో, పాపానికి చోటు లేకుండా దేవుని కొరకు నువ్వు బ్రతకటం ముఖ్యం, దేవుని నామము మహిమపరచటము ముఖ్యం. నీ జీవితం, నీ సాక్ష్యం, నీ కుటుంబము దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఆయన ఏ రీతిలో నిన్ను నీ కుటుంబాన్ని చూడాలనుకుంటున్నాడో అట్టి రీతిగా నువ్వు ఉండగలగాలి అంటే నీ జీవితంలో వాక్యం చదవటం ముఖ్యము, దాన్ని గ్రహించుకోవటం ముఖ్యం, ఆ వాక్య ప్రకారం నడుచుకోవటం ముఖ్యము, దేవుని ఆత్మ నేను నడిపించినట్లుగా ప్రార్థించడం ముఖ్యము. ఈ విధానం నీ జీవితంలో ఉందా? ఒకవేళ నీకు ఈ విధానం నీ జీవితంలో లేకపోతే, ఈ రోజు నుంచైనా నీవు వాక్యము చదువుకుంటూ, ఆ వాక్యాన్ని గ్రహించుకుంటూ, ఆత్మ సహాయం ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సంస్కృతమును చదువుతూ గ్రహించుకుంటూ, నువ్వు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ, ఆత్మ సహాయం ద్వారా సమస్తమును జయిస్తూ దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించడమే దేవుడిని ఎదుటి నుంచి కోరుకునేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇవాళ ఎవరు మోసపోతున్నారు అంటే వాక్యం చదవని వారే, వాక్యం చదివి అర్థం చేసుకోకుండా ఉన్నవారే ఈ లోకంలో అందరూ మోసపోతున్నారు. అబద్ధ ప్రవక్తల ద్వారా ఎవరు మోసపోతున్నారు అంటే జాగ్రత్తగా గమనించండి. సాతాను వలలో ఎవరు పడిపోతున్నారు అంటే, పాపము ఎవరు చేస్తున్నారు అంటే జాగ్రత్తగా గమనించడం. ఈ వాక్యం విలువ తెలియని వారు, దేవుడు విలువ తెలియని వారు, వాక్యాన్ని చదవకుండా, చదివిన వాక్యాన్ని గ్రహించుకోకుండా ఇష్టానుసారంగా జీవించే వారందరూ, వాక్యాన్ని తమకు ఇష్టానుసారంగా మార్చుకునే వారందరూ మోసపోతున్నారు, ఇతరులను మోసం చేసేవారుగా జీవిస్తున్నారు. కానీ ప్రేమిట్లారా, ఎవరైతే వాక్యం చదువుకుంటున్నారో, ఆ వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో అర్థం చేసుకుంటున్నారో, ఆ వినిన వాక్యం బట్టి, చదివిన వాక్యం బట్టి వారి జీవితాన్ని సరి చేసుకుంటున్నారో, దేవుని ఆత్మ సహాయం ద్వారా వాక్య జ్ఞానం కలిగి, ఆత్మ జ్ఞానం కలిగి, ఆత్మ నడిపించినట్లుగా ప్రార్థిస్తున్నారు, వారందరి జీవితాల్లో ఎప్పుడు శత్రువు పైన విజయం కలిగి ఉంటున్నారు, పాపం పైన విజయం కలిగి ఉంటున్నారు. ఎక్కడ అడుగు వేసినా వారికి దేవుడు తోడుగా ఉంటూ, వారికి దేవుడు సజీవ సాక్షులుగా వారు ఉంటున్నాడు. అయితే ఈరోజు వాక్యం నీవు వాక్యం చదువుతున్నావా? చదివిన వాక్యాన్ని నువ్వు గ్రహించుకుంటున్నావా? గ్రహించుకున్న నీవు నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? నీ హృదయంలో దేవునికి వాక్కునకు చోటు ఉందా? నీ ప్రార్థన జీవితంలో ఒక సంబంధమైన అడుగుతున్నవే కానీ వాక్యానుసారమైన ఆత్మ నడిపింతో కూడిన ప్రార్థన ఎప్పుడైనా చేసావా? నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కానీ నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నీ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? ఇలాంటి విషయాలన్నీ ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా? నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావటం లేదని ఏ రోజైనా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్నావా? అందుకే దేవుడి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోనుగా కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నీ హృదయంలో పాపానికి చోటు ఉంటే, దేవుని వాక్యములకు చోటు లేకుండా, దేవునికి చోటు లేకుండా నీవు నిష్టానుసారంగా జీవిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించు. కాబట్టి ప్రేమిళ్ళ ఎవరికి వారు అనుదినము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సృష్టి ఆరంభంలో నిరాకారముగా ఉన్న, చీకటిగా ఉన్న ఆ భూమిని, ఆ శూన్యమును
దేవుడు తన వాక్కుతో జాగ్రత్తగా గమనించండి, అద్భుతమైన సృష్టిని సృష్టించడం జరిగింది. ఆ మొదటి అధ్యాయంలో ప్రతి దినము దేవుడు పలుకుతున్నాడు. ఆయన పలికిన ప్రతి మాట చెప్పున సంస్కృతం జరిగినాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీ బ్రతుకు మార్చుకున్నావా? నీ బ్రతుకులు మార్చుకుని నువ్వు దేవుని కొరకు నువ్వు సజీవ సాక్షిగా నువ్వు నిలబడి వాడబడుచున్నావా? ఈ రోజైనా నువ్వు ఇంకా మార్పు చెందకపోతే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడి మార్పు చెందుతావా? దేవుని కొరకు సాక్షిగా నిలబడి వాడబడతావా? ప్రభు యొక్క నామమును నువ్వు మహింపరుస్తావా? ఆలోచన నీది, నిర్ణయం నీది, తీర్పు దేవుడిది.